నిజామాబాద్ జిల్లా కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. ప్రస్తుతం నది జీవకళ కోల్పోయింది. నీరు లేక వెలవెలబోతుంది. దీంతో అక్కడికి భక్తులు కూడా రావడం మానేశారు. అక్కడ నీరు లేదనే విషయం తెలియక వస్తున్న భక్తులకు తిప్పలు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి దగ్గర గోదావరి నది ఎడారిని తలపిస్తుంది. ఇక్కడే హరిద్ర, మంజీర నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి బాసర, పోచంపాడ్, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రి మీదుగా వేల కిలోమీటర్లు ప్రయాణించి ధవళేశ్వరం వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు చుక్క నీరు లేక వెలవెలబోతుంది గోదావరి. ఎండాకాలం వలన ఈ గోదావరిలో నీరు అనేది చాలా తగ్గిపోయింది. ప్రతి శుక్రవారము, ఆదివారము, బుధవారము, గురువారము ఇలా భక్తులు గోదావరి స్నానం కొరకు వస్తూ ఉంటారు. అయితే వాళ్ళకు గోదావరి స్నానంకు వచ్చినట్టు భక్తుల కొరకు నీరు లేకపోవడం వల్ల వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. అక్కడక్కడ గుంతలుగా ఉన్నాయి. ఆ గుంతలలో ఉన్నటువంటి నీటిలోనే భక్తులు వచ్చి స్నానాలు చేసి తమ యొక్క మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. భక్తులకు చాలా అసౌకర్యంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో నీళ్లు లేవు ప్రస్తుతానికి. గోదావరికి ఒక చెక్ డ్యామ్ నిర్మిస్తే వచ్చే భక్తులకు మన యొక్క నదీ తీరంన భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తెప్పలు వదలడానికి కానీ అనేక కార్యక్రమాలు చేయడానికి. ఇక్కడ కందకుర్తి ఓ ఆధ్యాత్మిక కేంద్రం, త్రివేణి సంగమ ప్రాంతం. దీంతో శుభకార్యాలు, పిండ ప్రధానాలు, అస్థికల విసర్జన ఇలా అన్ని రకాల కార్యక్రమాల కోసం నిత్యం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అమావాస్య, పున్నమి రోజుల్లో నది స్నానాలు, తెప్పలు వదలడానికి జనం ఇక్కడికే వస్తుంటారు. ప్రస్తుతం త్రివేణి సంగమంలో నది జలాలు ఇంకిపోయాయి. దీంతో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తొట్ల గంగకు వచ్చినాము, అంగిరాయికి ఎక్కించుకపోతుంది వచ్చినాము. పారెట్ నీళ్ళు ఉంటుంటే మంచిగా ఉంటుండే. పారెట్ నీళ్ళు లేక ఏదో నీళ్ళల్లో గుంతలల్లో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఇడిచేసి పోతున్నాం. తెప్ప నీళ్ళు వాడేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది. గుంతలల్లో ఆగిన నీళ్ళల్లో తెప్పిడితే కూడా తెప్ప జరగదు. గోదావరిని తల్లిగా భావించి అందరూ ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తారు. కర్మకాండలు కూడా గోదావరితోనే ముగుస్తాయి. అటువంటి అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి కందకుర్తిలో ప్రయాగరాజులో మహాకుంభమేళ జరిగినప్పుడు అక్కడికి పోలేని వారు దీన్నే త్రివేణి సంగమంగా భావించి ఇక్కడ అనేకులు చాలామంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం కూడా జరిగింది. ప్రతి ప్రభుత్వాలకు చెప్తున్నాం మనం, ఇక్కడ ఒక చిన్న చెక్ డ్యామ్ నిర్మించినట్టయితే నీళ్లు నిలబడినట్టయితే ఈ వచ్చే భక్తులకు చెక్ డ్యామ్ నిర్మించినట్టయితే సాల్వ్ అవుతుందని నా ఒక ఉద్దేశము. గోదావరి నదిలో పైనుంచి నీటి విడుదల సరిగా లేకపోవడంతో మన రాష్ట్రానికి నీటి ప్రవాహం లేదు. దీంతో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్ కి చేరింది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీల ప్రస్తుతం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రోజు రోజుకి ఎస్ఆర్ఎస్పీ నీటి నిల్వలు పడిపోతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.